సూర్యాపేట జిల్లా నూతనకల్ ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఎస్ఐను డీఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించిన కేసులో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్ఐ కీచక పర్వాని ఐ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, పూర్తి విచారణ అనంతరం నూతనకల్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై వేటు పడింది. ఆయన్ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నూతనకల్ పిఎస్ లో మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో ఉన్నతాధికారుల విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణలో కూడా ప్రవీణ్ కుమార్ కీచక పర్వం అయితే నిజమే అని తేలడంతో ఆయనపై చర్యలైతే తీసుకున్నారు. అయితే గతంలోనూ సాలిగౌరవ పిఎస్ లో పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక మహిళా ఫిర్యాదుదారుని లైంగికంగా వేధించిన అప్పట్లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాలిగౌరవ ఎస్ఐగా ఉన్న సమయంలో కూడా ఆయన సస్పెండ్ కావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెలెక్ట్ అయినటువంటి మహిళా కానిస్టేబుల్ లను కూడా అతను వేధించారని కూడా పోలీసు విచారణ అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ కీచక పర్వాన్ని మొత్తం కూడా ఐఎన్ఎస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఐఎన్ఎస్ వరుస కథనాలతో స్పందించినటువంటి పోలీసు అధికారులు వాస ప్రవీణ్ కుమార్ ను బదిలీ వేటు వేశారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.